సో మనము ఇప్పుడు రెండు విషయాలు తెలుసుకుందాం. నర్వ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. బ్రెయిన్ వేవ్స్ ఏమేమి ఉంటాయి, కుండలిని టైంలో ఏ బ్రెయిన్ వేవ్స్ నడుస్తూ ఉంటాయి, నర్వ్ సిస్టంలో ఏ టైప్ ఆఫ్ నర్వ్ సిస్టంలో మనము ఎనర్జీ ఫ్లో ఉంటుంది అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఎనర్జీ రైజింగ్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఎనర్జీ అనేది కింది నుంచి పైకి రైజ్ అవుతున్నట్టుగా మనకి ఎందుకు అనిపిస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ చాలా మిస్టీరియస్ పార్ట్. చాలామంది చెప్తుంటారు, నా స్పైన్లో హీట్ వచ్చింది, కరెంటులా ఒక ఫ్లో అనిపిస్తుంది, ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే అది షాకింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే, సమ్ పీపుల్ థింక్ ఇది కుండలిని అవేకనింగ్ స్టార్ట్ అయ్యిందా అని చెప్పేసి. లెట్స్ బ్రేక్ డౌన్. అసలు సైంటిఫికల్గా దీనికి ఏమి రీజనింగ్ ఇస్తున్నారు. మీ స్పైన్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. నర్వ్స్, ఒకటి సిఎస్ఎఫ్, సెర్బో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు దీన్ని. సో బాడీ నుండి బ్రెయిన్కి సిగ్నల్ క్యారీ చేస్తాయి నర్వ్స్. సెర్బో స్పైనల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, ఇది ఒక లిక్విడ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని సరెండర్ చేస్తూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ కుషన్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రెషర్ అండ్ ఫ్లో రెగ్యులేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మెడిటేషన్ టైప్లో మీరు డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారు, స్టిల్గా కూర్చుని ఉంటారు, రిలాక్స్ మోడ్లో ఉంటారు. మీ బాడీలో ఒక తెలియని చేంజెస్ స్టార్ట్ అవుతున్నట్టు మీకు ఫీల్ అవుతూ ఉంటారు. బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్లో బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషల్లీ బ్రెయిన్ అండ్ స్పైన్ ఏరియాలో. సో నర్వ్స్ సెన్సిటివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకుందాం. నర్వ్ సిగ్నల్స్ ఏం పంపిస్తాయి అప్పుడు మీరు నోటీస్ చెయ్యరు. సో నార్మలీ నర్వ్ సిగ్నల్స్ సెండ్ చేస్తాయి, బట్ మీరు నోటీస్ అనేది తను చేస్తూ ఉండరు అన్నమాట. మెడిటేషన్లో ఏమవుతుంది, అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో స్మాల్ సిగ్నల్స్ కూడా యాంప్లిఫై అయ్యి ఫీల్ అయినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో బ్రెయిన్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రెయిన్ ఫిల్టరింగ్ కెపాసిటీ ఆ టైంలో రెడ్యూస్ అయిపోయి ఆల్ఫా నుంచి టీటా స్టేజ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంటర్నల్ సెన్సేషన్ అనేది క్లియర్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఎనర్జీ అనేది కింది నుంచి పైకి రైజ్ అవుతున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, మీ బాడీలో ఆల్రెడీ సిగ్నల్ అనేది ఫ్లో అవుతూ ఉన్నాయి, బట్ ఇప్పుడు అవేర్నెస్ ఇంక్రీజ్ అయ్యింది, సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయ్యింది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యింది. సో మీరు ఫీల్ అవుతున్నారు సంథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్సైడ్ అని చెప్పేసి. సో స్పైన్లో వర్టికల్ స్ట్రక్చర్ కాబట్టి స్పైన్ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఒక గడకర్రలే ఉంటుంది. అందులో మనం స్టిఫ్గా స్ట్రైట్గా చక్కగా కూర్చుని ఉంటాం. ఆ సెన్సేషన్ బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. హీట్ కరెంట్ ఫీలింగ్ అనేది ఎందుకు అనిపిస్తుంది అని అంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయి. సో ఒక టింగ్లింగ్ నేచర్ అంటే ఏదో తెలియని ఒక తిమ్మిరిలాగా అనిపిస్తుంది అన్నమాట. సో నర్వ్స్ యాక్టివేషన్, ఎలక్ట్రికల్ సిగ్నల్ అవేర్నెస్, సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో సైంటిఫిక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎనర్జీ రైజింగ్, ఇట్ ఈస్ సిగ్నల్ అవేర్నెస్ ఇంక్రీజింగ్. సింపుల్ ఎనాలజీ ఏంటి అని అంటే, మీ హౌస్లో వైర్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుంది, బట్ లైట్స్ ఆఫ్ ఉంటే మీరు నోటీస్ చెయ్యరు. సడన్గా లైట్స్ ఆన్ చేస్తే ఏమవుతుంది, మీరు అనుకుంటారు ఎలక్ట్రిసిటీ ఇప్పుడే వచ్చింది అని. అలాగే మీరు ఏం జరుగుతుంది, జస్ట్ అబ్జర్వ్ చేయడం లేదు అంతే. ఆల్రెడీ నర్వ్ సిస్టంలో నుంచి సిగ్నల్స్ పైకి వెళ్తూ ఉన్నాయి. సో అది ఎప్పుడైతే మనము ఎక్స్పీరియన్స్ చేస్తామో దాన్ని కుండలిని శక్తిగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. అంటే ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ యాక్టివిటీ బికమింగ్ కాన్షియస్ అనమాట. వై ఇట్ ఫీల్స్ సో రియల్, బికాస్ సెన్సేషన్ని స్పెషల్గా ఇంటర్ప్రిట్ చేస్తుంటుంది.
బాడీ సిగ్నల్స్ స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంటాయి. సో మైండ్ గివ్స్ ఎ లేబుల్ ఎనర్జీ రైజింగ్ అనేసి. సో స్పైన్లో ఎనర్జీ రైజ్ అనిపించడం అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో, నర్వ్ సెన్సిటివిటీ, బ్రెయిన్ అవేర్నెస్, ఆల్ కంబైన్డ్ ఎక్స్పీరియన్సెస్ మీ బాడీలో జరిగే ప్రాసెస్ని మీరు ఫస్ట్ టైం క్లియర్గా ఫీల్ చేస్తుంటారు. సో ఫోర్ హెడ్లో ప్రెషర్, థర్డ్ ఐ ఫీలింగ్, దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇప్పుడే తెలుసుకుందాం. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఎక్స్పీరియన్సెస్. చాలామంది మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తుంటారు, నా ఫోర్ హెడ్లో ప్రెషర్ ఉంటూ ఉంటుంది, మధ్య భాగంలో టైట్గా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం టింగ్లింగ్ ఆర్ పల్సింగ్ ఫీలింగ్ అవుతూ ఉంటుంది అని చెప్పి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది, నా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అనుకుంటా. బట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ సైంటిఫికల్లీ. మీ ఫోర్ హెడ్ ఏరియాలో ఏమి ఉంది? మీ ఫోర్ హెడ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఫ్రంటల్ కార్టెక్స్, బ్రెయిన్ పార్ట్. ఇది రెస్పాన్సిబుల్ ఫర్ ఫోకస్, డెసిషన్ మేకింగ్, అవేర్నెస్, అటెన్షన్ కంట్రోల్. సో వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ మెడిటేషన్? మీరు మెడిటేషన్ చేసే టైంలో ఏం జరుగుతుంది? ఒకటే పాయింట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము, బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఫోకస్డ్ అటెన్షన్, మీ అటెన్షన్ ఒక ప్లేస్లో ఫిక్స్ అయితే బ్రెయిన్ ఎనర్జీ అక్కడ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సో ఆ ఏరియా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే మనము థర్డ్ ఐ ఓపెనింగ్ సెన్సేషన్ ఫీలింగ్ అన్నమాట. ఇంక్రీజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్, యాక్టివేషన్ వల్ల బ్లడ్ ఫ్లో ఆ రీజన్లోకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫీల్ చేస్తూ ఉంటారు వార్మ్త్ని, ప్రెషర్ని. సో నర్వ్ స్టిమ్యులేషన్, ఫోర్ హెడ్ ఏరియాలో చాలా స్మాల్ నర్వ్స్ ఎండింగ్ ఉంటూ ఉంటాయి. అవేర్నెస్ ఇంక్రీజ్ అయితే ఆ నర్వ్ సిగ్నల్స్ క్లియర్గా ఫీల్ అనిపిస్తూ ఉంటాయి. సో వై ప్రెషర్ ఫీలింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేషన్, బ్లడ్ ఫ్లో, నర్వ్ సిగ్నల్స్, ఇవే అన్నిటికీ కారణం. క్రియేట్స్ ప్రెషర్ అండ్ సెన్సేషన్ ఓవర్ థర్డ్ ఐ ప్లేస్ అనమాట. టింగ్లింగ్ ఎందుకు జరుగుతుంది, పల్సింగ్ ఎందుకు జరుగుతుంది అంటే నర్వ్ ఫైరింగ్ అవేర్నెస్. సో టింగ్లింగ్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే నర్వ్స్ అవేర్నెస్ని తెలుసుకుంటూ ఉన్నాయి. పల్సింగ్ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే బ్లడ్ ఫ్లో రిథమ్ అది. సో మీరు అనుకుంటుంటారు ఏదో ఓపెనింగ్ జరుగుతూ ఉంది అని, బట్ సైంటిఫికల్గా ఇట్ ఈస్ జస్ట్ యువర్ బ్రెయిన్ బికమింగ్ మోర్ యాక్టివ్ అండ్ మోర్ అవేర్ అన్నమాట. సింపుల్ ఎనాలజీ ఏంటి అంటే మీరు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్లో ప్రెషర్ అనిపిస్తూ ఉంటుంది. సేమ్ వే మెడిటేషన్ చేసినప్పుడు బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టు. సో ఫోర్ హెడ్లో ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాము.